10 సంవత్సరాలు అయిపోయింది, 10 పైసలు కూడా ఈ రోజు వరకు ఎవరి ఖాతాలో వేయలేదు. జన్ధన్ ఖాతాలు దాదాపుగా 40 కోట్లు తెరిచినామని గొప్పగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిండ్రు. ఆనాడు 410 రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు 1200 రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని, మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు. ఆనాడు 55 రూపాయలు డీజిల్, 55 రూపాయలు పెట్రోల్ ఉన్నది, ఈరోజు 110 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 50 రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు దాదాపుగా 100 రూపాయలకు పెరిగింది. ఆ రోజు 80 రూపాయలు ఉన్న మంచి నూనె ఈరోజు 180 రూపాయలు అయ్యింది. కందిపప్పు కూడా 180 రూపాయలు అయ్యింది. సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచిండ్రు. జిఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టీ పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము. భక్తులము అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తీలను కూడా వదలేదు జిఎస్టీల నుంచి. వాళ్ళు నమ్మే దేవుడికి కనీసము అగరబత్తీలు పెట్టడాన్ని కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేదు.